డాకు డాకు మహారాజ్ బాగుందయ్యా బాలయ్య, సూపర్. టీజర్ అయితే ఎక్సలెంట్ ఉందబ్బా. ఇది కదా ఆడియన్స్కి కావాల్సింది. లుక్, గెటప్, క్వాలిటీ చాలా బాగున్నాయి అసలు. యాక్చువల్గా డాకుస్ అనే వాళ్ళు దొంగలు. వీళ్ళు ఎక్కువగా కొండల్లో, ఎడారి ప్రాంతాల్లో ఉంటారనమాట. ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళని కొట్టో చంపో ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటారనమాట. సో టీజర్ చూసాక టైటిల్ కి కొంచెం న్యాయం చేసినట్టే అనిపించింది. ఎందుకంటే కొండలు, ఎడారి, దొంగలు ఇవన్నీ కనిపించాయి. అండ్ టీజర్ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఆ బూరెల సౌండ్. పీ అనే సౌండ్ వస్తుంది కదా, అది హైలైట్. నిజంగా మన తమనన్న ఈ బూరెల్ని ఏ తిరణాల్లో కొనుక్కున్నాడో గానీ భలే వాడుతున్నాడబ్బా. ఎందుకో నాకైతే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటబ్బా, నార్మల్ గా బాలకృష్ణ సినిమాలన్నీ కూడా బాలకృష్ణ వల్లనే హిట్ అవుతాయి. ఆడియన్స్ కి కంటెంట్ బొక్క ఏం అవసరం లేదన్నమాట, జస్ట్ బాలకృష్ణ ఉంటే చాలు. ఎందుకంటే ఆ సినిమాలు బాలయ్యకి తప్ప ఎవరికి సెట్ కావు. కంటి చూపుతో చంపడం, లారీని గాల్లో లేపడం, తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ బాలయ్య చేస్తేనే నమ్ముతారు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అబ్బా. హల్క్ ఉన్నాడు కదా, హల్క్ని మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ కొట్టాడు అనుకోండి, నమ్ముతారా? బొంగు నమ్ముతారు. సినిమా కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది అప్పుడు. అదే మన బాలయ్య అనుకోండి, హల్క్ని ఒక్క గుద్దుతో చంపినా కూడా నమ్ముతాం. అయినా ఒక గుద్దెందుకు లేబ్బా, మన బాలయ్య ముందర హల్క్ బచ్చగాడు. ఏమోలే కానీ ఈ సీన్ థియేటర్లో ఎట్లుంటుందో చూడాలనిపిస్తుంది అబ్బా. ఒక చేతిలో గొడ్డలి, ఇంకో చేతిలో కత్తి, పక్కన కారు, లైట్లు, దీనమ్మా సూపర్ ఉంది అసలు. నాకు తెలిసి మాక్సిమం ఫ్లాష్ బ్యాక్ ప్లస్ ఇంటర్వెల్ సీన్ ఏంటదబ్బా. ఏమోలే డిఫరెంట్ అని నేను అనుకుంటున్నా అంతే. కానీ టీజర్లో మాత్రం ఊరు, జనము, మంచి చెడు ఇవే కనిపించాయి. ఇదండి ఓవరాల్ గా టీజర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్ గా సంక్రాంతికి వస్తుంది కాబట్టి సినిమా కూడా మాక్సిమం హిట్ అవుతుందబ్బా. ఫ్లాప్ అవడానికి జస్ట్ 1% ఛాన్స్ ఉంది అంతే. హాలిడే సీజన్ కదబ్బా, అందరూ వస్తారు, బడ్జెట్ తక్కువనే, ఈజీగా రికవర్ అయిపోతుంది, హిట్ అయిపోతుంది. సర్లే కానీ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.